1 మంత్ తర్వాత మళ్ళా. చెప్పం బ్రో. ఇప్పుడు నార్మల్‌గా ఏందంటే మనం క్యాజువల్‌గా మాట్లాడుకుందాం బ్రో. ఎందుకంటే ఏదో నేను నా సైడ్ నుంచి ప్రమోట్ చేసినట్టు ఎట్లా మనకొస్తది. ఎందుకంటే మీ ఎక్స్‌పీరియన్స్ నాకు గావాలి. అవును. మనకి లాస్ట్ నవంబర్ 3, 4 సర్జరీ. థర్డ్, ఫోర్త్ అవును. మధ్యలో వచ్చేలోపు పీఆర్‌పీ తీసుకున్నా. జస్ట్ ఒక పిఆర్. జస్ట్ ఒక పీఆర్‌పీ. ఒకే ఒక పిఆర్. ఇప్పటికి, అప్పటికి మీ టోటల్ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పిన తర్వాత నేను అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వండి. ఇప్పటి 2 మంత్సే అయింది జస్ట్ సర్జరీ. 2 మంత్స్ 2 మంత్సే పిఆర్‌పీ అయింది. ఒక పీఆర్‌పీ అయింది. అండ్ మెడిసిన్స్ నార్మల్‌గా ఇంట్లో వాడే మెడిసిన్ మీకిచ్చే టాబ్లెట్స్ మినాక్సిల్స్ అవి వాడడం స్టార్ట్ చేసిర్రు. సో, ఇప్పటి వరకు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, మనకు మామూలుగానే సర్జరీ అంటే నాకు భయం. మీకు భయం. మీరు నిజంగా చెప్తున్నా బ్రో. మీరు నాతో మాట్లాడడం వల్ల, ఇక్కడికి రావడం వల్ల నాకు కొంచెం ధైర్యం అనేది వచ్చింది. నెక్స్ట్ నేను సర్జరీకి ప్లాన్ చేసుకున్నా. తీసుకున్న తర్వాత నాకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏం లేవు. నార్మలే. జస్ట్ కాకపోతే ఒక 20 డేస్ ఏందంటే మనం దాన్ని మనకు ఏదైతే గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేశారో వాటిని సేఫ్‌గా చేసుకుంటే యెస్. మంచి రిజల్ట్ వస్తదని దానికి నిదర్శనం నేనే. అట్‌లీస్ట్ నేను ఇంట్లోంచి బయటికి గూడా అడుగుపెట్టాను. 1 వీక్ చెప్పా కదా బ్రో! 1 వీక్ తర్వాత వస్తే ఏ ప్రాబ్లమ్ లేదు. ఇంకోటేందంటే వాష్‌రూమ్‌కి కూడా నేను సర్జరీ క్యాప్ ఏసుకొనే ఎళ్ళేవాడిని. నిజంగా చెప్తున్నా. అసలు బయటకి అడుగు పెట్టేవాడిని గాదు. అందుకనే నాకు తెలిసినంత వరకి 2 మంత్స్‌లో నాకింత రిజల్ట్ వచ్చింది. యెస్. జస్ట్ 2 మంత్స్‌లోనే ఇంత రిజల్ట్ వచ్చింది. ఇంకోటి విషయం ఏంటనంటే చెప్పాను గదా! ఆల్రెడీ చెప్పా. ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా గానీ, ఒక నలుగురు అమ్మాయిలున్నా, అక్కడికెళ్ళాలన్నా గూడా నాకు గిల్ట్‌గా అనిపిచ్చేది. కానీ ఇప్పుడు నేను డేర్‌గా అక్కడికెళ్తా ఉన్నా. 10 మందిలో ధైర్యంగా తిరుగుతా ఉన్నా బ్రో. హ్యాపీగా తిరుగుతా ఉన్నా. అది నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఫుల్. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ అని కూడా కాకుండా కూడా సర్జరీ అప్పుడు ఏందంటే మీకు స్టార్టింగ్ నుంచి ఒక భయం ఉన్నది. ఇంజెక్షన్ అంటే వద్దు బ్రో. ఇంజెక్షన్ నా వల్ల కాదు. నాకు ఇవన్నీ నాకు కొత్తగా అసలు చూసేసా బ్లడ్ నేను బ్లడ్ శాంపిల్ సాలరీని వేసుకున్నప్పుడే నార్మల్‌గా ఫస్ట్ మనం లోకల్ అనస్థీషియా టెస్ట్ చేసినప్పుడే బ్రో ఇదేంది అని అడిగిర్రు. మిమ్మల్ని ఒప్పిద్దానికి మనం మిత్రసేనని కూడా తప్పించిన. అవును. అంటే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. నార్మల్‌గా ఆల్రెడీ మనం ఫోన్‌లో ఒక 1 వీక్, 1 వీక్ కాదు ఒక 10, 15 డేస్ 1 మంత్ నుంచి మాట్లాడుకున్నాం. బాగా మాట్లాడకుండా ఒక 15 డేస్ ముందు. మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని నేను క్లారిటీ చేసిన. అయినా గూడా మీకు అంటే మీకు ఫస్ట్ టైమ్ సర్జరీ కాబట్టికి నేనంటే ఇప్పటికి ఓ 2000, 3000 మంది సర్జరీ చేపించేవాడు. నాకు ఇది ఈజీ అనిపిస్తుంది. కామన్‌గా ఉండదు. కామన్‌గా ఏందంటే "ఏం కాదు భయ్యా మీరు వచ్చేసేయండి సర్జరీ చేయించుకోండి. అవును. ఇబ్బందేం ఉండదని" చెప్పి నేను నా సైడ్ ఎంత ధైర్యం చెప్పాలో అంత చెప్తా. బట్ మీరు కూడా ఒకటి ఆలోచించి ఒక స్టెప్ ముందుకేసిర్రు. అంటే అది నేను చెప్పడం నా నా వర్క్ ఎథిక్స్‌కి ఎట్లా అంటే ఒక పేషెంట్ ఇప్పుడు మీరున్నారు. మీకు రిజల్ట్ వస్తదన్న గ్యారంటీ నాకుంది. బట్ మనం ఏందంటే ఒక స్టెప్ ముందు వేయాలి. ఇప్పుడు బాల్‌నెస్ అనేది వచ్చినప్పుడు దాన్ని మనం గ్రేడ్ 5 ఈ దాకా వచ్చిన తర్వాత ఏంటంటే మన గ్రేడ్ 6 మనది. మనం ఏందంటే ఆల్రెడీ సర్జరీ ముందు ఒక బూస్టర్ ఇంజెక్షన్ మన డోనర్ తీసుకున్నాం. ఆ! యాహ్! ఏం తీసుకున్నామంటే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ గురించి మనం తీసుకున్నాం. అది ఇంప్రూవ్‌మెంట్ అయిన తర్వాత మళ్ళీ మినోక్సిల్ వాడి కొంచెం మళ్ళీ ఇంప్రూవ్‌మెంట్ అయిన తర్వాత మన సర్జరీ ప్లాన్ చేసేసా. అవును. ఈ సర్జరీ ప్లాన్ చేసిన తర్వాత ఏందంటే అప్పుడు మన డౌట్స్ ఏదున్నా కూడా అది క్లారిటీ చేసుకున్నాము. అండ్ ఇంకొకటేంటంటే సర్జరీ అప్పుడు కూడా ఎలా జరిగిందో మీకు మొత్తం తెలుసు. ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగిందో తెలుసు. అండ్ సర్జరీ అప్పుడు మాత్రమే పెయిన్ అనిపించింది తప్పించి తర్వాత ఏమన్నా అనిపించిందా? సర్జరీ అప్పుడు గూడా నాకు పెయిన్ లేదు బ్రో. అది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు జస్ట్ స్టార్టింగ్‌లో లోకల్ అనస్థీషియా ఇచ్చేప్పుడు 1-3 ఇంజెక్షన్సే పెయినున్నాయి. అవి గూడా పెయిన్ లేకుండా వైబ్రేటర్ పెట్టేవాళ్ళు. ఆల్‌మోస్ట్ అది గూడా పెయిన్ అనేది లేకుండా వైబ్రేటర్ పెట్టేవాళ్ళు. ఆల్‌మోస్ట్ అది గూడా ఏందంటే తెలుసు. అది ఆహ్, చాలా మందికి ఏందంటన్నా సింపుల్‌గా ఎట్లుంటదంటే ఈ ఇంజెక్షన్ మనకు అనస్థీషియా ఇస్తారు గదా! అది కొంతమంది ఆహ్, షుగర్ వచ్చిన వాళ్ళు కడుపులో ఇంజెక్షన్ వాళ్ళంతట వాళ్ళే ఆ! అదే ఇంజెక్షన్ సైజ్ నీడిల్ సైజ్ గూడా అంతే ఉంటది. ఎక్కువేముండదు. అదే సైజ్ దీంట్లో గూడా. ఇక్కడ ఏందంటే అందరికి కొంతమందికి భయముంటదన్న. 99% చెప్తున్నాను. నా సైడ్ నుంచెల్లి కొంతమంది పేషెంట్లు చిన్నప్పటి నుండి ఇంజెక్షన్ తీసుకోని వాళ్ళు గూడా, "అన్న నాకు భయమైతుందన్న. నా వల్ల కాదన్న" అని జెప్పి ఓటీ మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నారు. అంటే వాళ్ళు బ్లీడింగు అన్నీ కనపడతాయి. బట్ కానీ అది మినిమల్ అది. అయినా గూడా మళ్ళీ ఇంకా 2 డేస్, 3 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి చేయించుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందేందంటే, మీకు ఇంతకుముందు మీరన్నట్టు మీ ఇంట్లో గాని, ఇప్పుడు మీ బయట ఎక్కడైనా మీరు పెళ్ళిలోకి పోయినా గూడా మీకు ఒకటి మెయినేందంటే మీకు క్యాప్‌తోని ఒక తలకాయ నొప్పి పోయింది. నాకు తెలిసి. అసలు నిజం నేను చెప్పాలంటే బ్రో, బైక్‌లో నేనెళ్ళేప్పుడు ఎక్కడ క్యాప్ ఎగిరిపోతదా అని జెప్పి ఓహ్!
టెన్షన్ పడేవాడు. అండ్ ఇంకొకటేందంటే ఇప్పటి వరకున్న వీడియోస్‌లల్ల మీ పర్సనల్ ఛానెల్‌లో అన్నిట్లల్లో క్యాప్ ఏమో ఇప్పుడు ఆ క్యాప్ అవసరం లేదు. అవసరం లేదు. ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియో మరి 2 మంత్స్‌కే ఇట్లా ఆలోచిస్తున్నారంటే ఈ 2 మంత్స్ రికవరీ ఎట్లుంది. అదే ఇంకా ఇంకో 2 మంత్స్ ఇంకొక 3 మంత్స్ లోపల మీరు చూస్తే ఇంకా డెన్సిటీ కనబడతది. బ్రో ఎవ్వరు ఏమైనా అనుకోని బ్రో. నేను పాయింట్ చెప్పేస్తున్నా. ఎవ్వరు ఏమైనా అనుకోని. కానీ ఒక్కటే చెప్తా. ఈ సర్జరీ అనేది మన లైఫ్ స్టైల్‌నే మార్చేస్తూ ఉంటది. మన యాటిట్యూడ్ అంటారు కదా! ఇప్పుడు మనం నేనైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కోల్పోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. నేనైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని కోల్పోయా. కానీ ఎప్పుడైతే సర్జరీ అయిందో, ఆ తర్వాత నుంచి నన్ను నేను మళ్ళీ కొత్తగా చూస్తున్నా. అదే కదా బ్రో! ఇప్పుడేందంటే మీరు వీడియో చేసిందేందంటే ఒక క్యాప్ పెట్టుకొని జస్ట్ మీరు ఆ కాన్ఫిడెంట్ గురించి క్యాప్ పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు ఐస్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నేను అద్దాలు పెట్టుకొని మాట్లాడతా. ఓకే. నాకు సొల్యూషన్ లేదు. బట్ బాల్‌నెస్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ట్రాన్స్‌ప్లాంటేషన్. అది. అండ్ ఇంకొకటేందంటే ఆహ్, రిజల్ట్స్ అనేది మనకి ఇప్పుడు మనం ఈ వీడియో పెడుతున్నామో, ఇంకొక నెక్స్ట్ మంత్ పెడతాము. మళ్ళా ఇంకో 5 మంత్స్ తర్వాత కూడా పెడతాము. ఇప్పుడు ఎవరైతే చూసి సరే ఓకే. ఇప్పుడే 2 మంత్స్‌కి ఇంత రిజల్ట్ ఉంది కదా! ఇంకా వాళ్ళు 5 మంత్స్ తర్వాత చూస్తే ఇంకా వాళ్ళకి ఇంకా ఐడియా వస్తది. అరే! ఆ రోజు వీళ్ళు చెప్పింది కరెక్టే. మా 5-6 మంత్స్ అన్న. నార్మల్‌గా మీరు మంచిగా ఫాలో అయితే. ఇప్పుడు చూడండి. ఒకప్పుడు మీకు ఒకవేళ డ్రింకింగ్ గాని ఏమన్నా హాబిట్ ఉంటే ఇప్పుడు తగ్గిందా లేదా? తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకొకటేందంటే స్లీపింగ్ సైకిల్ ఎలా ఉంది? ఆ! స్లీపింగ్. ఆ! నార్మల్. ఇప్పుడు నార్మల్‌గా ఏందంటే ఒకప్పుడు పట్టించుకున్నోళ్ళు ఇప్పుడు మీ హెల్త్‌ని కూడా పట్టించుకుంటారు. అంతే కదా! టైంకి నిద్రపోతారు. టాబ్లెట్ ఏసుకుంటారు. డైలీ ఒక వర్కౌట్ లాగా అనుకోని ఇట్లా అనుకో డైలీ ఒక రొటేషన్ లెక్క మీరు మంచిగా ఫాలో అయితారు. ఇది అడిషనల్‌గా బెనిఫిట్ ఏందంటే మీ హెల్త్ పరంగా, మీ మెంటల్ పరంగా అండ్ మీ కాన్ఫిడెంట్. మెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏందంటే కాన్ఫిడెంట్. అవును బ్రో. మనదేందంటే ఏజ్ తక్కువ కనపడడానికి. ఇప్పుడు మీకిప్పుడు 28 అవును. అదే మన బాల్యస్ లేనప్పుడు 38 అట్లా ఉన్నా కూడా అట్లే కనపడతది. అవును. ఇప్పుడు ఈజీగా ఇంకొక 4, 5 మంత్స్ తర్వాత మీకు 27, 28, 29 అన్నా కూడా సరే ఓకే. ఎందుకంటే హెయిర్‌తోనేందంటే కొంచెం మనకి ఏజ్ తక్కువ కనపడతదన్న. నాకు తెలుసు. అవును. నేను కూడా అదే అందుకే చూస్తుంటా. నాకు బాల్యస్ హోమ్ వచ్చిందాక ఇట్లా ఎందుకంటే అన్న ఇప్పుడు అదే మన నితీషన్ యాదవ్ అని ఉన్నాడు. ఆ అన్న ఏందంటే ఫార్మింగ్ వర్క్ చేస్తున్నాడు అతను. డైరెక్ట్ 1 మంత్ తర్వాత అతను డైరెక్ట్ ఎండలోనే తిరగడం స్టార్ట్ చేసింది. ఇక మీరన్నా స్టార్ట్ చేయలేదు. నేను తిరగలే అసలు. ఇంకా ఆవిడ తిరగడం కూడా స్టార్ట్ చేసింది. అంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఎవరికీ ఏ ప్రాబ్లమ్ లేదన్న. 1 మంత్ ఏందంటే మన గురించి తల మీద ఏం ప్రెషర్ పడదు. ఆ గ్రాఫ్ట్స్ అనేవి గ్రాఫ్ట్స్ మంచిగున్నా ఆ గ్రాఫ్ట్స్ మొత్తం మనకి ఫస్ట్ హెయిర్ వాష్ లోపల సెట్ అయిపోతాయి లోపల. సెట్ అయిపోతాయి. ఆ తర్వాత నార్మలే ఉంటది. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం పీఆర్‌పీ చేద్దామన్న. ఇది సెకండ్ పీఆర్‌పీ. మళ్ళీ మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ కూడా లైఫ్ టైమ్ అయితే కాదన్న. మెడిసిన్ ఏందంటే ఫస్ట్ ఒక 6 మంత్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. మినాక్సిడిల్ ఉంటది కదా! అదేంటంటే ఫస్ట్ ఒక 1, 2 ఇయర్స్ రెగ్యులర్‌గా వాడి ఆ తర్వాతనే డే బై డే మనం తగ్గియచ్చు. అవును. అంటే అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకున్నామా తెలియని వాళ్ళకి కూడా ఏందంటే ఇబ్బంది కావద్దని చెప్పి నేను మాట్లాడుతున్నా అంతే. ఓకే. మీరేం వరీ అవ్వకండన్న. ఇప్పుడు సెకండ్ పీఆర్‌పీ ఇదే రిజల్ట్స్ మేము మన నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాం కదా! మళ్ళీ చేంజ్ ఉంటది. చెప్పారు. మళ్ళీ మనం చూపెడదాం. ఇదే మాట లాస్ట్ మంత్ మీరు నాకు చెప్పారు. చెప్పాం కదా! ఆ! ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. ఇంకా చేంజ్ ఫస్ట్ పీఆర్‌పీ చూడండి. నెక్స్ట్ మీరొచ్చేసరికి మీరు చూడండి మీ లుక్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు లుక్ చేంజ్ అయింది. నెక్స్ట్ మంత్ ఇంకా చేంజ్ అయిపోతది. ఓకే. ఇంకా చేంజ్ అయిపోతాను. ఎందుకంటే ఆహ్, మనము పెట్టేసాము. రూట్స్ పెట్టేసాము. దాని తగ్గట్టు మనం ప్రోటీన్ అవన్నీ మన బాడీకి వస్తున్నాయి. ఏఆర్‌పీస్ కూడా తీసుకుంటున్నాం గ్రోతింగ్ గురించి. ఆ! ఫుడ్ గూడా బ్రో. ఇదివరకి ఏది పడితే అది తినేసేవాళ్ళం. ఇప్పుడు అలా జంక్ ఫుడ్ తింటున్నారా? అలా లేదు. అస్సలు లేదు. ఇప్పుడు ఏదన్నా ఆకుకూరలు, అదే కదా! వెజిటబుల్స్‌కి సంబంధించి క్యారెట్లు, బీట్రూట్ ఫ్రై ఇవన్నీ మీరు ఇంతకుముందు తిన్నారా? ఇదివరకి ఇదేం అసలు పట్టించుకునేవాడిని గాదు. కానీ ఇప్పుడు అవి వాటి మీదకే అంటే అవి తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతది. మనకు హెయిర్ అది హెయిర్ అని కాదన్న. మీ బాడీ కూడా బెనిఫిటే కదా! అది బెనిఫిటే. అలా ఫుడ్ గూడా, డైట్ గూడా ఒక క్రమంలో పోతా ఉన్నామనమాట. ఇప్పుడు దెబ్బ పడుతుంది కాబట్టి నాకు భయం పడింది. సరే నేను ఇంకొక డైట్ మెయింటైన్ చేద్దాము. ఇట్లా ఇవన్నీ చేద్దామని. చూస్తున్నావు కదా! వరేం లేదన్న. మంచి రిజల్ట్ వస్తాయి. ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు మీరు ఎప్పుడు కాల్ చేసినా ఫాలో మీ లేదు. డెఫినెట్. ఏం లేదన్న మనం ఇది ఎందుకు వీడియో చేస్తున్నామంటే మన వల్ల ఒక 10 మందికి హెల్ప్‌ఫుల్ ఉండాలి. మనం ఎవరిని మోసం చేయట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఎవరికీ ఫేక్ ఇవ్వట్లేదు. మీ 2 మంత్స్ రిజల్ట్ ఇవే ఉంది. 2 మంత్స్ రిజల్టే ఇవి. కావాలంటే మనం నా ఓల్డ్ వీడియోలు చూడొచ్చు. వాల్నెస్‌లో ఉన్నాయి వీడియోస్. అవి గూడా పెడతాను నేను అది చూస్తే
నా మీద నాకే అరే! నేనేనా ఇది అని. అదే అన్న. ఈసారి ఏం చేయండంటే మీరు ఒక వీడియో పెట్టండి. ఇప్పుడు ఫాలోవర్స్ కూడా ఏందంటే అరే! మీరు కొంతమంది డౌట్‌లుంటాయి. ఆ! ఇప్పుడు మీ మిత్రసేన అన్న కూడా ఆహ్, సర్జరీ ముందు క్యాపే వేర్ చేసిండు. ఇప్పుడు దేవా అన్న కూడా క్యాపే వేర్ చేసిండు. మీరైనా అంతే. క్యాప్ ఈ క్యాప్ ఏందంటే ఇప్పుడు నాలాగా టెంపరరీ సొల్యూషన్. బట్ పర్మనెంట్ సొల్యూషన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. ఇప్పుడు ఆ 'దేవా' వీడియో ఇంతకుముందు మీరు చూసిర్రు కదా! ఆనయి ఎట్లున్నాయి వీడియోస్? ఆయన క్యాప్ లేదు ఏం లేదు. మన మిత్రసేన మిత్రసేన. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 'మిత్రసేన' అన్న వీడియో చూసి కదా రావడం జరిగింది. బట్ ఏందంటే ఎవ్వరికైనా కూడన్నా ది బెస్ట్ సర్విస్ ఇవ్వడం. నాదేం లేదన్నా ఏందంటే ఫ్యూచర్‌లో ఎప్పుడేమైనా అయినా గూడా అరే! ఈ పర్సన్ వల్ల ఈ ధైర్యంతోని ట్రాన్స్‌ప్లాంటేషన్ దూచుకున్నాను. నాకు మంచి రిజల్ట్ వచ్చేది చెప్పి ఒక మంచి మాట అంతే. ఇప్పుడు ఏం లేదు బ్రో. ఇప్పుడు మనం వీడియో చేసేది కూడా నేను వీడియో అప్‌లోడ్ చేసేది కూడా ఇప్పుడు 'మిత్రసేన' అన్న వీడియో చూసి నేను ఎలాగైతే వచ్చానో, నా రిజల్ట్ చూసి ఇంకో 13 వస్తువులొస్తే వాళ్ళకి బెనిఫిట్ అన్న. ఇప్పుడు అమౌంట్ అంటారా? బయట 100 క్లినిక్‌లున్నాయన్న. 40,000, 50,000 ఏసే క్లినిక్‌లు ఉన్నాయి. ఉన్నాయి. అండ్ నార్మల్ సర్వీస్ ఇచ్చే క్లినిక్స్ కూడా చాలానే ఉన్నాయి. జస్ట్ ఏదో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినాము అయిపోయిందని కాదన్న. ఎందుకంటే మీకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక బాధ్యత అనేది మా మీద ఉంటది. సింపుల్‌గా చెప్పాలంటే మీకు 1 ఇయర్ తర్వాత నేను పట్టించుకోనన్న. నిజం చెప్తున్నా. ఎందుకంటే విత్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ అన్న హెయిర్‌కి ఇట్లా కేర్ తీసుకుంటామని ఇవన్నీ అడగట్లేదు. ఎందుకంటే అబ్బాయి వచ్చేసింది ఆయన కేర్ తీసుకుంటాండు. 1 ఇయర్ వరకేందన్నా నాకు మీ రిజల్ట్ వచ్చేది తప్ప భయం. అరే! నా నమ్మకం మీద ఒక మనిషి వచ్చి సర్జరీ చేయించుకున్నాడు. అతనికి ఏదైనా గూడా నువ్వు ఒక మాట అనొద్దు. అంటే దానికి అర్థమైంది రిజల్ట్ రావాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏముందన్న? ఇంకేం ఏ టెన్షన్ ఉండదు. అతనికి ఏమన్నా డౌట్లు అందులో ఆ 1 ఇయర్‌లో కూడా మొత్తం అది ఇంకా ఆ! నాకంటే తనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇది కూడా అంతే. సరే అన్న. నెక్స్ట్ ముందు మళ్ళీ కలుద్దాం. ఫిఆర్‌పి అయిపోయిన తర్వాత.